పోస్టర్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో పోటీ చేయడం, రికార్డు మెజారిటీతో గెలవడం, ఆయన పార్టీ క్యాండిడేట్స్ అందరూ కూడా గెలవడం, పవన్ మాజీ వైఫ్ రేణు దేశాయ్ కాంగ్రెస్ చెప్పడం, ఇలా అన్ని చకచక జరిగిపోయాయి. ఇప్పుడు రేణు దేశాయ్ చేసిన నయా కామెంట్స్ కూడా చకచక వైరల్ అవుతున్నాయి. పవన్ రేణు దేశాయ్ 2012లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ వేరే వివాహం చేసుకుని సెటిల్ అయ్యాడు. కానీ రేణు దేశాయ్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకుంది. దీంతో ఇక ఆమె పెళ్లి చేసుకోదని అందరూ భావించారు. కానీ రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, నాకు మ్యారేజ్ లైఫ్ కావాలి, అందరిలా నేను కూడా మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, కాకపోతే ఇంకో 2-3 ఏళ్ల తర్వాత చేసుకుంటానని చెప్పింది. లేట్ ఎందుకు అవుతుందనే విషయం మీద క్లారిటీ కూడా ఇచ్చింది. ఇప్పుడు అకిరా, ఆద్య ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడే నేను పెళ్లి చేసుకుంటే భర్తతో ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. దీంతో పిల్లలు ఒంటరైపోతారు. ఇప్పటికే తండ్రికి దూరంగా ఉంటున్నారు. నేను కూడా దూరం అయితే ఇద్దరు ఒంటరి ఫీలింగ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మరో 2-3 ఏళ్లలో పిల్లలు పెద్దగా అవుతారు, కాలేజ్కి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్, లవర్స్ అనే కొత్త లోకం ఏర్పడుతుంది. వారితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. పేరెంట్స్ మీద పెద్దగా డిపెండ్ అవ్వరు. కేవలం సపోర్టింగ్ కోసమే పేరెంట్స్ అవసరం అవుతారు. అప్పుడు నేను ఫ్రీ అవుతాను, మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతానని చెప్పింది. ఇక ఎప్పటి నుంచో అకిరా, ఆద్యలు కూడా రేణు దేశాయ్ని పెళ్లి చేసుకోమని అంటున్నారు.